ఇరాన్ సుప్రీం లీడర్ ఎన్నిక ప్రక్రియ పూర్తి. టెహ్రాన్లోని ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎన్నిక పూర్తయినట్లు తెలుస్తుంది. సుప్రీం నేతను ఎన్నుకునే ఓటింగ్ ప్రక్రియ పూర్తయిందని షియా మత పెద్దలతో కూడిన కమిటీ సభ్యుడు అహ్మద్ మొహసిన్ హైదరీ వెల్లడించారు. దీనిపై అధికారిక ప్రకటన అహ్మద్ హుస్సేని బుషేరీ చేస్తారని తెలిపారు. సుప్రీం లీడర్ ఎన్నిక అమెరికా అధిష్టానానికి వ్యతిరేకంగా జరిగిందని వివరించారు. మెజార్టీ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు మరో సభ్యుడు మొహమ్మద్ మీర్ బఘేరీ తెలిపారు. అయితే అధికారికంగా ప్రకటించడానికి అవసరమైన విధానంపై సభ్యులు మల్లగులాలు పడుతున్నట్లు సమాచారం. దీనికోసం ఓ సమావేశం ఏర్పాటు చేయాలని కొంతమంది సభ్యులు కోరుతున్నారని, భద్రతాపరమైన కారణాల దృష్ట్యా అది అవసరం లేకుండానే నిర్ణయం ప్రకటించాలని మరికొందరు భావిస్తున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. దేశ తదుపరి సుప్రీంగా ఖమేనీ కుమారుడు మోస్తాబా ఖమేనీ ఎన్నికయ్యే అవకాశాలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 20న జరిగిన దాడుల్లో ఆయన గాయపడినట్లు కూడా పలు మీడియా ఛానళ్లు వార్తలు ప్రచారిస్తున్నాయి.